అధ్యాయం తగ్గించి ఆదికాండం 48వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాను. చాలు. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నాం. నీ దాసులమైన మేమందరం ఏకీభవించి నీ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచండి. మీరు మాతో మాట్లాడి మాకు వినుబుద్ధిని గ్రహించి హృదయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, సరిగ్గా పెట్టవమ్మా, పితరుల యొక్క దీవెన, తండ్రి దీవెన. చాలు. బైబిల్లో చెప్పబడిన మాటలు మనం ఆలోచిస్తే, పిల్లలు తల్లిదండ్రులను ఊకెలుగుతారు. పిల్లలు తల్లిదండ్రులను సన్మానించాలి అని వ్రాయబడింది. దేవుడు మనల్ని దీవించిన ప్రకారమే మనల్ని దీవించే వాళ్ళు ఎవరు అంటే, లేవీయులు ఇశ్రాయేలులను దీవిస్తారు. 11 గోత్రాలని ఒక గోత్రమైన లేవీ గోత్రము, దేవుని సేవలో ఉన్నవారు. ఎవరు పడితే వాళ్ళు గాడ్ బ్లెస్ యూ అంటే ఏం పని జరగదు అక్కడ. కొంతమంది తెలిసి తెలియక ఏదో ఒకటి అంటానే ఉంటారు. అదేదో మంచి పదం అని అనిపించవచ్చు, దానివల్ల ఏం ఫలితమేమి ఏం ఉండదు అక్కడ. ఎవరు ప్రార్థన చేయాలో, ఎవరు దీవించాలో అది కూడా మనం తెలుసుకోవాలి. ఎవరిని హెచ్చరిక చేయాలో తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు పేతురుని నువ్వు చేస్తున్న పని తప్పని చెప్పారు, కానీ విశ్వాసులు ఎవరు నువ్వు చేస్తున్న పని తప్పని చెప్పలే. ఒకవేళ ఎవరన్నా పొరపాటు చేస్తే హెచ్చరిక చేసేది, సరి చేసేది కూడా దానికి ఒక స్థాయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళకి చేయకూడదు. ప్రార్థన ఎవరికి చేయాలో తెలుసుకోవాలి. ఎవరిని దీవించాలో, మనం ఎవరిని దీవించేంత ఉంది మనకి, అది కూడా మనం తెలుసుకోవాలి. ఈ రోజున ఈ ధ్యానం చేస్తున్న అంశంలో పితరుల దీవెన పిల్లలకి రావాలి, తండ్రి దీవెన పిల్లలకి రావాలి అంటే పిల్లలు ఎట్లా ఉండాలి? మొదట తల్లిదండ్రులను సన్మానించు వారిగా ఉండాలి. తల్లిదండ్రులను సన్మానించని వాడికి ఎంత భక్తి, ఎంత మంచి తండ్రి అయినా, ఎంత ప్రేమ ఉన్నా దీవించు అంటే దీవెన రాదు. తండ్రి మాట విననొల్లని వాడి కన్నులు పీకును, వాడి దీపం ఆరిపోద్దనుంది. ఆడి కోసం ఎంత ప్రార్థన చేసినా వేస్ట్. ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే, ముందు ఆయన త్రోవలో నడపడం నేర్పించి, నడుస్తున్నప్పుడు వీడు తొలగకుండా ఉండాలని ప్రార్థన చేయాలి. కానీ ఆయన త్రోవనే నేర్పకుండా ఆడి కోసం ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఫలించదు, వాడి దీపం ఆరిపోవడం గ్యారంటీ. కనుక బాలుడు నలవలసిన త్రోవను వాడికి నేర్పించిన తర్వాత వాడు సొంతంగా నడవడం చూడాలి. సైకిల్ కానీ, స్విమ్మింగ్ కానీ ఏదన్నా నేర్పించే వాళ్ళు ఎలా చేస్తారు? కొంత పట్టుకొని చేసి వాడు సొంతం కొట్టినప్పుడు వాడిని వదులుతారు. ఫస్ట్ ఎవరు చేయరు అంటే, ఆ ట్రైనింగ్ ఇచ్చేవాడు ఏం చూడాలి? వీడు నలవగలుగుతున్నాడా లేదనేది కూడా చూసిన తర్వాత వదలాలి. మనం సగంలో వస్తున్నాం కనుక మన పిల్లలు వస్తున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. మనం ఏమనుకుంటున్నాం? నేర్పించాము అనుకుంటున్నాం. మనం నేర్పించాము అనుకోవట్లే. వాడికి ఈతొచ్చు అనుకుంటే వాడికి వచ్చో రాదు ఎట్లా తెలుస్తుంది? నువ్వు చూడాలిగా కొంతసేపు, కొట్టేంతసేపు.
మన అబ్జర్వేషన్ లేకుండా వాడిని గాలికి వదలడం వల్ల వాడు నేను నేర్పించాను కదా అనుకుంటున్నావు, కానీ వాడికి సగమే వచ్చు కనుక మునిగి చేస్తాడు. చాలామంది పిల్లలు చెడిపోవడానికి కూడా కారణం అదే. మనమే నేర్పించాలి, వాడు నడవగలుగుతున్నా లేదని మనమే చూడాలా. నడుస్తున్నప్పటి నుంచి ప్రార్థన వీడు మళ్ళా పడొద్దని, అంతేగాని అవన్నీ లేకుండా గాడ్ బ్లెస్ యూ అంటే ఏం బ్లెస్ యాడ్ నుంచి రాదు, పని చేయదు అది. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, ముసలోడైపోయాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? యాకోబు. యాకోబు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడన్న విషయం తెలుసుకొని యోసేపు హడావుడిగా తన పిల్లల్ని ఇద్దరిని తీసుకొని బయలుదేరాడు. బయలుదేరి నీగో నీ తండ్రి కాయలా పడ్డాడు అంటే ఇద్దరు డాక్టర్లు పంపించాడా? మరి ఆయన కింద డాక్టర్లు లేరా? అయింది ఉన్నారు కదా. జబ్బు వచ్చినోడి కోసం ఎవరు అవసరం? వైద్యుడు, మందులు అవసరం. ఈయన హుటాహుటిన తన పిల్లల్ని తీసుకొని బయలుదేరాడు. బయలుదేరి తండ్రి దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు అనగానే పెద్ద మనిషికి ఎందుకు వస్తాడన్న సంగతి కూడా తెలుసు. ఎవరు పడితే వాళ్ళకి తెలియదు సార్, అందరికీ తెలియదు. ఆయన తెలిసి బలము తెచ్చుకొని కూర్చున్నాడు. అంటే యోసేపుకి టీనేజ్లోనే దైవ దర్శనం కళ వచ్చింది. బేస్మెంట్ టీనేజ్లోనే దైవ దర్శనం. గెయిన్ కూడా పెంచాలి. మంచి సాక్ష్యం ఉన్నటువంటి వాడు. ఆ తర్వాత ఎంత ఆశీర్వాదం అంటే ఐగుప్తుకే రాజు తర్వాత స్థానము, రెండవ గుర్రం, రెండవ సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్నోడికి ఒక తండ్రి దీవెన అవసరమా? అయ్యా మీకు తెలవని విషయాలు ఒకటి ఉన్నాయి అమ్మా. ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు అవన్నీ దీవెనలు కాదు. ఎందుకంటే యాకోబు కంటే ఎక్కువ ఆస్తి యోసేపుకే ఉంది, కానీ దేవుని ఆశీర్వాదం ఆయనకి లేదు. మనకున్న ఉద్యోగమే ఆశీర్వాదం అనుకోకండి, మనకున్న ఇల్లే ఆశీర్వాదం, మనకున్నటువంటి సామాగ్రి ఇవన్నీ ఆశీర్వాదాలలో ఒక ఇంత భాగమే. శ్రేష్టమైనవి మరి ఉన్నాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే లిటరల్గా కనపడేది కొంచెం, ఒక ఉద్యోగం, ఒక ఇల్లు, ఒక ఫ్యామిలీ, పిల్లలు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి అని నెక్స్ట్ ఏం చెప్తారు? ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అయింది, పిల్లలు వచ్చారు, ఈ మధ్య దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఒక ఇల్లు కూడా ఇచ్చాడు. దేవుడు ఆశీర్వదించి నన్ను తీసుకొని పరలోకం తీసుకెళ్ళిపోతాడు అని ఎవడన్నా చెప్తాడా? వీడి ఆశీర్వాదం పరలోకం కాదు, భూమి మీద ఇల్లు, ఉద్యోగమే. ఎవడన్నా చెప్పంగా వినారా? దేవుడు నన్ను ఆశీర్వదించి పరలోకాన్ని తీసుకుపోతాడు. ఆయన వచ్చి ప్రాణం పెట్టి మనల్ని దీవించింది, మనకి రక్షణ ఇచ్చింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయనతో ఉండడానికే. ఆ శ్రేష్టమైన సంగతి ప్రతిరోజు మనకు గుర్తుండాలి. ప్రతిరోజు. ఇప్పుడు భోజనం ఉంటే బెటర్, లేకపోయినా నో ప్రాబ్లం. ఉద్యోగం ఉంటే మంచిదే, లేకపోయినా కూలి మీద బతికేయచ్చు. ఏసీ ఉంటే బెటర్, లేకపోతే యాప్ చెట్టు కిందైనా పడుకోవచ్చు. ఎందుకంటే చెట్టు కింద జీవనాన్ని వెళ్ళబుచ్చున్న వారు కోట్ల మంది ఉన్నారు. అది మ్యాటర్ కాదు. నరకం, స్వర్గం అది ఒక్కసారి ఫైనల్. చెట్టు కింద ఉన్నోడు కూడా ఇల్లు వస్తుంది, ఇంట్లో ఉన్నోడు కూడా చెట్టు వస్తుంది. కానీ స్వర్గంలో ఉన్నోడు నరకానికి పోలేడు, నరకంలో ఉన్నోడికి స్వర్గానికి రాదు. అది ఫైనల్. అది ఆ ఫైనల్ స్టేజీ కొరకే ప్రతిరోజు మనం బతకాలి. ఆ దృష్టి ఉండాలి కదా. ఐగుప్తు మీద ఉండి తానే జ్ఞాపకం చేసుకొని, నా ముసలాయన, నా నాన్న బతికి ఉన్నాడు, ఆ కరువులో ఉన్నాడు, తిండికి లేరు ముసలోడికి అని చెప్పి ప్రేమతో ఫరోతో మాట్లాడి మొత్తం అందరినీ సమకూర్చి ఎన్నో రథాలు పంపించి 70 మంది మొత్తం కానాన్ నుంచి ఐగుప్తుకి వచ్చి శ్రేష్టమైన దేశం,
వాళ్ళని పెట్టి వాళ్ళంతా మంచిగా చూసుకుంటుంటే, ఇప్పుడు ముసలాయన చచ్చిపోయే టైం వచ్చింది, బాగలేదు అనగానే కొంతమందికి ఎట్లుంటుంది తెలుసా, ఈ ముసలాడికి ఎంత చేసినా తృప్తి లేదే, తల్లిదండ్రుల మీద ఎంత చేసినా ఇంకా చేయాలా అని కొంతమందికి. ఇంకొంతమందికి స్టేజ్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు వాళ్ళు మంచం మీద నుంచి పైకి కూడా లేవడానికి బలము తెచ్చుకొని స్టేజ్లో ఉన్నాడు కనుక ఎంతవరకు మనమే చెప్తాం కానీ వాళ్ళు చెప్పింది వినొద్దని ఉంటుంది కొంతమందికి. ఒక్కొక్కరు అభిప్రాయాలు, కూసా నోరు మూసుకో పడుకో అంటూ అసలు ఆయన ఏం చెప్తున్నాడు అన్నది లేదు. అందుకని చచ్చిపోయే వాళ్ళందరికీ నా కోరిక, నేను నాతో సహా హాస్పిటల్ ఎవరు చావద్దు, ఇంట్లోనే చావాలి. సూపర్ స్పెషాలిటీ ఏంటంటే పిల్లలతో మాట్లాడకుండా, భార్యతో మాట్లాడకుండా చంపడమే సూపర్ స్పెషాలిటీ. దేశంలో, ప్రపంచంలో టెక్నాలజీ అంతా కూడా బైబిల్కి, దేవునికి దూరంగా చేస్తుంది మనుషుల్ని. పెద్ద మనుషులు పోయేటప్పుడు మాట్లాడిపోతారు, దాన్ని దూరం చేస్తుంది సూపర్ స్పెషాలిటీ. మా డాడీ ఇట్లా మాట్లాడదామని లేచాడు, శిరీష కుమార్ చెప్తాను, హే కుసా అని మా డాడీనని, మీరెందుకు పేషెంట్ డిస్టర్బ్ పోండి అని ఏమనని, ఆ లాస్ట్ మాట ఏమైందో ఇప్పటికీ తెలియదు మాకు. అప్పుడు అనిపించింది, అమ్మ సస్తే ఇంట్లోనే చావాలి. మా మమ్మీని కూడా అనుకుంటున్నాను నేను, ఇంట్లోనే చచ్చిపోతే బాగుండు, కొంచెం జ్వరం వచ్చినా రాచినా ఏమో 2 రోజులు ముందు పోతారేమో, పోనీ ఇంట్లో నాతో మాట్లాడిపోతుంది, నేనైనా ఇంట్లోనే పోవాలి, ఏంది ఇవ్వాలి. ఆమె ఎట్లుందని తెలుసా, మమ్మీ ప్రసంగం ఈడే చావాలట, నేను అట్లా అనుకోవట్లే, నువ్వు నాతో మాట్లాడి చచ్చిపోవాలని ఉంది నాకు. నీ కోరికలు నీకున్నాయి, నా కోరికలు నాకున్నాయి. ఇలాగా జనాలు పెద్ద మనుషుల్ని ఎట్లా చూస్తారంటే, మీ టైంలో మీరు అయిపోయింది, ఇప్పుడు నా టర్న్ వచ్చింది, నీ టర్న్ వచ్చింది మాట వాస్తవమే, నీకు సింహాసనం ఉన్న మాట వాస్తవమే, నీకు అధికారం ఉన్న మాట వాస్తవమే, నువ్వు చిటికేస్తే జనాలు వచ్చి ఏమైనా చేస్తారన్నమాట వాస్తవే, కానీ ఆయన దగ్గరున్న దీవెన నీ కాళ్ళు లేదు, అది లేదు మన దగ్గర, అది పితరుల దగ్గరే ఉంది. అలాంటి దీవెన ఒకటి రావాలి అని మచ్చ లేకుండా బతికిన యోసేపుకి తెలిసింది, కానీ మిగతా 11 మందికి తెలవలే. నాన్నకు బాగాలేదంటే పరిగెత్తుకొచ్చాడండి. సన్నిధిలో ఉన్నవాడికే తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది, ఎవడికి పడితే వాడికి తెలియదు. మిగతా వాళ్ళు వచ్చారా, ప్రేమగలుడు ఈయనే పిలిచి వాడికో వీడికోటి తలావుడు పంచి ఇచ్చాడు, కానీ వాళ్ళు ఏమీ రాలేదు. అలా వచ్చినటువంటి ఆయన యోసేపు రాగానే చూడండి, సన్నిధిలో ఉన్న వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయనేది మీరు గమనించాలి. మీ నోట కానీ, మీకు చావడానికి సిద్ధంగా ఉన్న పెద్దల నోట కానీ ఇలాంటి మాటలు రాకపోతే వాళ్ళ ఆ దీవెన అసలు పనిచేయదని గుర్తుపెట్టుకోవాలి. మొన్న ప్రభాకర్ చెప్తే, ఎందుకే ఊకే మీ నాన్న కోసం ప్రార్థన చేస్తాను, 80 వచ్చినాయి బొమ్మని చెప్పు అన్న. నేను నమ్మింది చెప్తే ఎవరికైనా ఆయన బాధపడతాడా సంతోషిస్తాడా నాకు అవసరం లే. మంచిగా ఉన్నప్పుడే పిల్లలందరితో మాట్లాడి ఎవరికి ఆలకిచ్చి మనం పోవాలి. 150-200 సంవత్సరాలు బతకాలని ఆడి సంగతి నాకు తెలియదు. మన ఇండియాలో ఉన్నటువంటి నీతా అంబానీ ఒకటే ప్రయాసపడి ఛాయ్ 4 లక్షలు ఒక ఛాయ్. అది చూడండి, స్కెల్టన్కి రంగేసిన దానిలానే ఉందామా, ఏమో మనకున్నట్టు ఏమైనా బుగ్గలు ఉన్నాయా, ఏమున్నాయి ఆమెకు అసలు. మంచి నవ్వితే కూడా ఊడిపోయిన పెచ్చులు పెయింటింగ్ ఊడిపోయినట్టుంది అది. ఆ పిచ్చోడు ఊహ ఆమె చూస్తూ ఉంటాడు, అంబానీ ఏముంది దానికి. నేను చూస్తుంటా కదా, ఆయనకేంది ఈ టజ్జెత్తిన మేకప్ పోదని ఆమె బాధపడుతుంది. నేను చూస్తే ఈ మధ్య పెళ్లి వీడియోలు చూసినా కదా, పెళ్ళి వస్తే నా భార్య అని ఆడిపోతుంటే నా మేకప్ అని ఆమె బాధపడుతుంది.
ఆమెకంట 200 ఏళ్ళు బతకాలని ఉందట. దేవుని బిడ్డలకి ఎవరికి 80 దాటొద్దని ఉండాలి. పరలోకం మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఆహా రెక్కలు వస్తే నేను వెడలిపోదునే, ఎప్పుడు వెళ్ళిపోదునే అన్న ఆశ ఉండాలి మనకి పైకి. ఒకవేళ ఉన్నావా, పర్పస్ ఏమై ఉండాలా? ఇప్పుడున్నోడికి నువ్వు చేసిన అన్ని రోజు అదే బిజినెస్లో ఉండాలి. ఏం బిజినెస్? దేవుని రాజ్య సంబంధమైన వాటి కోసమే బతుకుండాలి తప్పనిచ్చి వేరే పర్పస్ కోసం ఉండకూడదు. ఇంత భయభక్తులు కలిగిన ఆయనకు ఒక్కడికే తండ్రి విలువ తెలిసి కనుక వెళ్ళిపోయాడు. మీరు దీవించే తండ్రుల యొక్క క్వాలిటీస్ కూడా ఉన్నాయి, అది వినండి. చదువుమా పాప, ఇప్పుడు చదువు 48. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపు. అక్కడి నుంచి కాదు, ఇశ్రాయేలు బలము తెచ్చుకొని మంచం మీద కూర్చుండి యోసేపును చూసి ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యుద్ధకు వచ్చుచున్నాడని యాకోబుకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలం తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూచి కనాను దేశమందలి ఎవరి ఆశీర్వాదం దీవెనలు మనకు వస్తాయి అంటే ఇట్లాంటి మాటలు రావాలి వాళ్ళ నోటి నుంచి. కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. చాలండి. ఆయన ప్రస్తావించింది ఎక్కడి నుంచి ప్రస్తావిస్తున్నాడు? దైవ దర్శనం, దేవుని వాగ్దానం. మీ నాన్నకి దేవుడే దర్శించలేదు, దేవుడేం వాగ్దానం ఇవ్వాల. ఆయన దీవెన కోసం ఆరాటంగా పడితే ఆడ అసలు ఏమి ఉండదు. ముసలానికి మంచిగా అన్నం పప్పలు పెట్టి పాలిచ్చి పండబెట్టి చంపి పోతున్నప్పుడు పాతేయండి మంచిగా. ఆయన దీవెనే మనకి రాదు. ముసలోళ్ళందరూ దీవెనలు రావండి. దీవించేవాడు దీవెన పొందుకునేవాడి కంటే ఆధ్యాత్మిక ఒక మెట్టు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మీ తరంలో మీరు భయభక్తులు కలిగి ఉన్నారు, మీ పితరులకి ఏమీ లేదనుకోండి. ముసలోడు మా నాన్న మా అమ్మ అనుకుని నెత్తిమే చేయబెట్టుకుంటే ఏం లేదు, అది చేసిన అదొప్పలే మాకు వచ్చేస్తాయి. ఎందుకయ్యి? దీవించాలంటే మనకంటే ఒక మెట్టు ఎక్కువ ఉండాలి. ఈయన ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి. కానాను దేశం సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను, ఈయన ఆశీర్వదించబడిన వాడు కనుకనే మనల్ని దీవించడానికి సమర్థుడు. దేవుని చేత ఆశీర్వదించబడినవాడు గనుక. అలాంటి సాక్ష్యం మన పితరులకు లేదనుకో, ఆడి దగ్గర పోయి ఆరాటపడాల్సిన అవసరమే లేదు. దీవించబడ్డాడు గనుక, ఆయనకు వాగ్దానం ఉంది గనుక ఆయన దీవెన మనకి అవసరం. ఆ తర్వాత అమ్మ నువ్వు చదివింది ఏదో 47-48 15 నుంచి చదువు. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకు. యోసేపును దీవించాడు. ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరిని ఎదుట నడుచుచుంటిరో. చూడండి, మనల్ని దీవించేవాడు ఎక్కడ నడవాలా? ముసలోళ్ళ దీవెన ముఖ్యమే కానీ అందరి దీవెన కాదు. నెంబర్ 1, ఆయనకు దేవుడు దర్శనమిచ్చి ఆయన ఆశీర్వదించి ఆయనకు ఒక వాగ్దానం చేసి ఉండాలి. అర్థమైందా? నీ సంతతి అన్నాడు కనుక ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకున్నట్లుగా ఈ పెద్ద దేవుడి దీవెనతో పాటు ఈయనది కూడా అవసరం, కంపల్సరీ. రెండవదిగా మన పితరులు ఎక్కడ నడిచి ఉండాలా? దేవుని ఎదుట నడిచిన వారై ఉండాలి. మనకు తోచిన నడక నడిచినవాడు మనల్ని దీవిస్తే పని కాదు, వాడు దేవుని ఎదుట నడిచిన వాడై ఉండాలి. ఎవని ఎదుట నడిచిరో, ఎవరు? అబ్రహాము ఇస్సాకులు, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఏ దేవుని పేరట దీవిస్తున్నాడండి? దేవుని పేర ప్రస్తావన లేకుండా
దీవితన పో అంటే ఏమి రాదు. ఏ దేవుడు ప్రత్యక్షమైన దేవుడు, ఏ దేవుడు ఆశీర్వదించిన దేవుడు, ఏ దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఏ దేవుడు పితరులు ఈయన అందరూ ఎవరి ఎదుట నడిచారో ఆ దేవుడు, ఏ దేవుడు పుట్టినది మొదలుకు నేటి వరకు పోషించిన దేవుడు. ఇవన్నీ ఎవరికి చెప్పాలా? చెప్పాలా. ఎప్పుడు? చచ్చిపోయే టైంలో కూడా చెప్పాలా. ఎప్పుడు చెప్పాలా? చచ్చిపోయేదాకా. మొదట చెప్పడం కాదు, లాస్ట్ స్టేజీలో కూడా ఇవాళగాక రేపు మీ అంతా రిటైర్డ్ అవుతారు, మూట వస్తుంది మేడంకి. ఏం చెప్తుంది? పుట్టినది మొరుకుని ఎవడు నన్ను ఒరే మీకోసం నోరు కట్టుకుంటుండ్రా, ఓన్లీ ఆకుకూరలు రొట్టెలే చేసుకొని తిన్నానురా, ఈ డబ్బులన్నీ దాశానురా. అవన్నీ వాస్తవాలే. ఆమె జమ చేసేదంతా ఎవరికి? పిల్లలు. అవన్నీ అబద్ధాలా? నేను షాపింగ్ బంద్ చేసింది ఎవరి కోసం? నెక్స్ట్ జనరేషన్ కొని. మీరంతా ఆశీర్వాదం గారి బెంచ్ కార్లో తిరుగుతాడు, కృషిగాడు సైకిల్ మీద తిరుగుతాడు. ఇంకేముంది? అది జరగొద్దనిగా. ఎవరు డబ్బులు వాళ్ళు జల్సా చేస్తే మిగతా వాడికి ఏముంటాయి? మా డాడీని అనుకునేవాడిని, ఈయన సైకిల్ వేసి తిరుగుతున్నాయి ఇన్ని డబ్బులు పెట్టుకొని అంటే. అప్పుడే ఆయన కారు వేసి తిరిగితే నాకు చెప్పొచ్చేది, మరి మా తమ్ముడికి చెప్పొచ్చేది. వాళ్ళు చేసింది దేనికి? పిల్లల కోసమే కదా చేసేది. అలాంటి వారు ఇక్కడ చూస్తుంటే ఎంత చేసినా, ఎంత సాక్రిఫైస్ చేసినా, నువ్వు ఆటోలో 13 సంవత్సరాలు వెనక సీట్లో కూర్చొని తిరిగి వచ్చినా మనం చెప్పాల్సింది మటుకు పుట్టినది మొదలుకొని ఎవడు నన్ను పోషించెను. ఆ మాట ఎవరు చెప్పాలి? పిల్లలకి చెప్పాలి. నేను కష్టపడి ఉద్యోగం చేసిన, రైలు ఎక్కా, బస్సు ఎక్కా, ఒక పూట తిన్నా, ఇవన్నీ కరెక్టే. కానీ ఏం ప్రస్తావించద్దు? పుట్టినది మొదలుకొని ఎవడు నన్ను పోషించాను. నేను నా పితరులు ఏ దేవుని ఎదుట నడిచాము, ఏ దేవుడు నన్ను పోషించాడు అని చెప్తూ ఇంకొక మాట, సమస్త కీడుల్లోంచి నన్ను తప్పించిన దూత. చెప్పాలా, కంపల్సరీ చెప్పాలా. సమస్త కీడుల్లోంచి నన్ను. అయ్యా, ఒకటి ఎవరు ఎదుట నడిచామో చెప్పాలి, రెండోది ఎవరు పోషించారో చెప్పాలి, కీడు నుంచి తప్పించినోడు ఎవరో చెప్పాలి. ఆ దేవుని పేరట నేను నిన్ను దీవిస్తానని చెప్పాలి. హల్లెలూయా. దీవించేటప్పుడు ఇవి ప్రస్తావించాలి. దీవించడానికి ముందు ఏం అర్హత ఉండాలంటే నీకొక ఆశీర్వాదం, నీకొక దర్శనం, నీకొక వాగ్దానం ఉన్నవాడే. ఎందుకని వాగ్దానం ఏముందంటే, నువ్వు బాగా తిని బిర్యానీ తిని చచ్చిపోతావు అంటే అది వాగ్దానం ఎట్టవుద్ది? వాగ్దానం నీకు నీ సంతతికి. సంతతి వచ్చింది కనుక నెక్స్ట్ ఈ ఆశీర్వాదము, ఈ దీవెన, ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలి కనుక దీన్ని వాళ్ళకి పాస్ చేయాలి. మనం చెయ్యటానికి ఈయనకు ఒక దర్శనం, ఈయనకు ఒక ఆశీర్వాదం ఉంటేనే పిల్లలకి మనం చెప్పగలుగుతాం. మరలా చెప్తున్నా, ఎవరికి అవసరం? సింహాసనం మీద ఉన్నవాడికైనా అవసరం, ఐగుప్తుని ఏలుచున్న వాడికైనా అవసరం. రాజ్యాలంతా చిటికలో తన మాట వినే అధికారం ఉన్నా ఆయనకు కూడా తండ్రి దీవెన అవసరం. తండ్రి దీవించేవాడు ఎట్లా ఉండాలి అంటే, నెంబర్ 1 ఆయన ఒక దేవుని దర్శనాన్ని పొందుకున్నవాడే, దైవ ప్రత్యక్షతలు కలిగిన వాడు ఉండాలి, దేవుని చేత వాగ్దానం పొందినవాడే ఉండాలి, నిజంగా నడిపించబడినోడు. ఎట్లుంటాడంటే, పిల్లోడు రాగానే అమ్మ ఒక మాట చెప్పిన అన్న, అయ్యా నాన్న చెప్పినాను కానీ డాక్యుమెంట్లు పెట్లో ఉన్నాయిరా అని పుసుకుమని చస్తే బాగుంటాడు. వీడికి కావాల్సిందేంటి? తులం ఏ బంగారం ఏడుందో చెప్పి చావాలి, ఏడాడ బ్లాక్ మనీ ఉందో ఒక మాట అన్నా చెప్పలేదంటే రహస్యం వీడకుండా చచ్చిపోయాడని. కానీ అవి ఎవడు నీకు ఇవ్వబడిన ఆస్తిని కానీ అవి కానీ ఎవడు కబ్జా చేస్తాడో ఎవడు దోచుకుపోతాడో తెలియదు, నువ్వెప్పుడు పోతావో కూడా తెలియదు. కానీ పైనుంచి వచ్చిన దీవెన, పితరుల దీవెన, అది మన జీవితం, మనతో పాటు మన వంశానికి కూడా వస్తుంది. ఆ దీవెన కొరకు ప్రయాసపడాలి. హల్లెలూయా. ఏ రాత్రి అంతా ప్రయాణం చేసినాము, అది చేసినాము, ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డా, ఎన్ని చెప్తున్నాడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఇంకొక మాట, ఎవరు దీవించాలంటే, ఎవరు జీవించిన సంవత్సరాలు ఉంటాయో దేవుని కొరకు వాళ్ళే దీవించగలుగుతారు.
యాత్ర చేసినవి చాలా ఉండొచ్చు. హే సరిత, చాలా ఉండొచ్చు. జీవించినవి తక్కువ ఉండొచ్చు. ఆ తక్కువలో కూడా మనకు ఒక అర్హత ఉంటుంది. మన బిడ్డలను దీవించే అంత దేవుడిస్తాడు మనకి. కానీ యాత్ర చేసిన మార్గాలే ఉంటే సచ్చిందాక జీవించినవి లేకపోతే మన పిల్లల్ని దీవించే స్థాయిలోనే ఉన్నాం. ఆయన ఏమన్నారట? ఏమన్నారు? నేను యాత్ర చేసినవి చాలా ఉన్నాయి, జీవించినవి మా పితరులంతా. అయ్యా, మన పితరులంతా లేకపోయినా ఇంత తగ్గినా పర్వాలేదు, మనం కూడా దీవించేసి చేస్తాడు. కానీ యాత్ర జీవించే వాళ్ళం అయి ఉండాలి. కొంచెం అటు ఇటుగా అయ్యి కొంచెం తగ్గుతున్నాయండి. తగ్గినే లేదా? ఇద్దరితో పోలిస్తే ఇద్దరు పోలిస్తే తగ్గినాయి. ఆ తగ్గినాయి 20 ఏళ్ళు అనుకుంటా నేను. ఆ తగ్గినాయే 20 తగ్గిపోయినాయి అన్న సంగతి, మన బుద్ధి గడ్డి తిందన్న సంగతి అన్న మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఒప్పుకోవాలి, విడిచిపెడితేనే కనికరం పొందుతాం. ఆ తక్కువైనా సరే ఈరోజు తల్లిదండ్రులారా మీకు చెప్తున్నా, మీరు యాత్రలో అలసిపోయి ఉంటారు, ఎన్నో చేసి ఉంటారు. ఈ మధ్యనే జీవిస్తున్న యాత్రలో జీవించువారిగా ఉన్నారేమో. దేవుని కొరకు జీవించేది ఎవరి కొరకు? జీవించు వారికి మీదట తమ కొరకు తిరిగి లేచిన యేసయ్య కొరకు జీవించే సంవత్సరాలు లాస్ట్లో అయినా కొన్ని అయినా పెద్దోళ్ళ కంటే తక్కువైనా పర్వాలే, నిన్ను కూడా నీ పిల్లల్ని దీవించేలాగా దేవుడు ఇస్తాడు. కొంచెం పెద్దోడిని దీవించాడు, కొంచెం అటు ఇటుగా ఉన్నా అవకాశం ఇస్తాడు. కనుక పితరుల దీవెన పిల్లలారా చెప్తున్నా కదా, అది చాలా చాలా అది అవసరం. ఏ పితరుడై ఉండాలా? దైవ ప్రత్యక్షత కలిగి ఉండాలి, దేవుని వాగ్దానం పొంది ఉండాలి. ఆయన ఎట్లా ఉంటాడంటే లాస్ట్ స్టేజ్లో కూడా, ఒరే నేను కర్రతో పోయి ఎంత సంపాదించానురా, నువ్వేం సంపాదించావు చెప్పు అంటాడా? కొంతమంది కంపారిజన్ ఎట్టుంటుందంటే నేనేం సంపాదించా అది చెప్పలా, నేను పుట్టినప్పటి నుంచి నన్ను పోషించిన దేవుడు అని చెప్తున్నాడు ఆయన. నేను 20 ఏళ్ళు కష్టపడ్డాను చెప్తుండే. అసలు ఆ గుంపు ఎట్టొచ్చింది మరి? ఒక కర్రతో పోయి అంత వచ్చినోడే కదా. అది ఎప్పుడైనా ప్రస్తావిస్తాడా? పుట్టినప్పటి నుంచి నన్ను పోషించిన దేవుడు అని చెప్తున్నాడు. ముఖ్యంగా తల్లిదండ్రులారా, మీకు నా మనవి, మీరు ఇప్పటిదాకా యాత్రలో ఉన్నారా, ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడైనా ఆయన కొరకు జీవించే సంవత్సరాలు మన జీవితాల్లో ఉండాలి. మన పిల్లల కోసం డబ్బులు కాదయ్యా. మీరు ఒకటి నుంచి ఆశీర్వాదం గారు, యాకోబు కష్టపడి పెట్టిన సొమ్ము యోసేపు దగ్గర లేదు, ఒక్క పైసా కూడా లేదు. కానీ ఐగుప్తును పరిపాలిస్తున్నాడు ఆయన. తన తండ్రి కొరకు రథాలు, ఒక శ్రేష్టమైన దేశాన్ని పెట్టాడు ఆయన. మనం సమకూర్చేది ఏదయ్యమ్మ గడ్డి పరక ఎంత ఉంటుంది, దానికి మించింది దేవుడిచ్చేది ఉండాలి. మనం కష్టపడతాం, ఇవ్వాలి. గృహం విత్తం పితరులు ఇచ్చు ఉండాలా. ఖచ్చితంగా మన పిల్లోడికి ఎంతో కొంత ఇవ్వాలి. అదే కాదు దాన్ని బతికిచ్చేది, పైనుంచి వచ్చే దీవెను బతికిస్తుంది. అది తల్లిదండ్రులు మనం నమ్మాలి. వాడిని అడుక్కున్నోడు చేయమని బైబిల్లో లేదు, కొంత ఇమ్మనే ఉంది. కానీ అదే వాడికి అండాన్ని అనుకోవడం, నువ్వు ఆ ఫీడింగే పొరపాటు. నేనేంద్ర ఇచ్చేది ఎంత? దేవుని ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం నుంచి. అది నా కష్టం చేత కాదు, ఈ దేవుడే ఆశీర్వాదమే నిన్ను అంత అభివృద్ధి చేస్తుంది. నరుల కష్టం చేత ఎక్కువ కానే కాదు. నాకు అనిపిస్తుందమ్మా, దేవుని ఆశీర్వాదం నార్తలో చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, మన ప్రార్థన, మనం ఖర్చు పెట్టిన డబ్బులకి దానికి మించింది ఫలాన్ని మనం చూస్తున్నాం అక్కడ. నేను నమ్ముతున్నా, నా ప్రార్థన, నా ఖర్చు, మీ ప్రార్థన, మీ ఖర్చు, వీటికి మించిన ఫలాన్ని దేవుడు ఇస్తున్నాడు. అంటే ఏంటి? దేవుని ఆశీర్వాదం ఉంది కనుక అది విస్తరిస్తుంది. హల్లెలూయా. దానికి రుజువైంది చెప్పాలనా? ఓమ్మా నువ్వు ఇటు చూడ, ఇటు చూస్తావు రై, చూడండి దాని ఆశీర్వాదం కారణం ఏం చెప్పాలనా? నువ్వు ఎటైనా ఆలోచిస్తావమ్మా? వెరీ గుడ్. ఇట్టే ఉంటా అయితే ఇట్టే చూడు చెప్పాలనా? మనం ఇంతవరకు పైసలు పెట్టుకుంటూ పోయినాం, అవునా? రేపు అక్టోబర్ 8, 9 టికెట్ తప్ప నుంచి ఒక్క పైసా లేదు నాది.
అంటే దాదాపు 2 లక్షల ఖర్చు మనం పెడతలే. నార్త్లో మళ్ళీ అంటే దేవుడు ఎంత ఆశీర్వదిస్తున్నాడంటే, నువ్వు గనక ప్రార్థన చేయడానికి పెట్టడానికి సిద్ధపడి ఒకరోజు వెళ్తే, ఒకరోజు మనం పెట్టకుండానే పరిచర్య చేసేంత అవకాశం దేవుడు ఇస్తున్నాడు. వామ్మో, ఏంది నార్త్ ఇండియాలో ఎవడ కూటమి పెట్టేవాడు, ఆ పెట్టినోడికి ఎవరు దొరకలేదు. మళ్ళీ నేను చూడండి అమ్మ, మనకంటే ఉత్తములు ఉన్నారు. మన ద్వారా దేవుడు ఆడ చేయదలుచుకున్నాడు. నా ద్వారా కాదు, మన అందరి ద్వారా దేవుడు చేయదలుచుకుంటాడు. 2 రోజులకే ఎర్రగడ్డలు కూడా కలిసిపోతే ఎట్ట? ఆడిప్పుడు సచ్చినోడు బతుకునో, పెరాలసిస్ వాళ్ళు వేసునో, విడిపోయేవాడు ఉండునో, ఏమేమో అందరు చెడిపోవడానికి నువ్వేగా కారణం. ఎరా మీ ఇద్దరేగా. దేవుడు నియమించిన సమయాన్ని, కృపను నిరర్ధకం చేసుకోవడం అంటే అదే. ఎవడా ఏ చర్చిలో మనల్ని పంపించేది ఒక ఊరికి, ఎవరో బలవంతంగా బైబిల్ చదవమని చెప్పేది, ఎవరు 10 నిమిషాలు వచ్చి వాక్యం చెప్పండి అని చెప్పేది, నీ పాట చక్కగా ఉన్నా లేకపోయినా వచ్చి పాడమని చెప్పేది ఎవరు? కృపను నిరర్ధకం చేసుకుంటున్నారు. ప్రతి దానికి లెక్క ఉంటుంది పైన. ఈ రోజున దేవుడు ఎంత దీవించాడంటే, చిన్న మందని మనమేంది, మన చర్చ ఏంది, సంఘ కుర్చీలు ఖాళీ ఏంది, మన మీటింగ్లు ఏంటి, మనం పెట్టే ఖర్చు ఏంటి. ఈ రోజున 45 మంది వస్తున్నారు. ఇంకా ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తట్లేదు. ఫోన్ ఎత్తట్లేదు ఎందుకంటే ఇంకా వస్తారు, ఇంకా నార్తోళ్ళు ఇంకా వస్తారు, ఇంకా వస్తున్నారు. కానీ నేను చెప్పినా కదా ఒక రోజున, ఇదో మరో రామగుండం అవుతుందని. హల్లెలూయా. దేవుడు దర్శనం ఇస్తాడంటే అన్నీ ఆయన కూడా సమకూరుస్తాడు. మనం వేసింది గింతనే అవ్వచ్చు, దేవుడు ఆశీర్వదించడం అది విస్తారం అయిపోతుంది. 30 అంతలు పంట వస్తుంది, ఒక రోజున 100 అంతలు కూడా వస్తుంది. హల్లెలూయా. కనుక ఈ రోజున మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, పెద్దలారా మన బిడ్డల్ని దీవించేంత భక్తి చేయాలి. నెంబర్ 1, మనము జీవించిన సంవత్సరాలు ఎన్నున్నా, యాత్ర చేసిన ఎన్నున్నా, జీవించే సంవత్సరాలు కూడా ఉండాలి అందులో. అది ప్రభు కొరకు జీవించే సంవత్సరాలు. రెండవదిగా, మనకి ఒక వాగ్దానం, ఒక ప్రత్యక్షత కలిగిన వారమై ఉండాలి. మనల్ని దేవుడు దీవిస్తేనే మనం, ఆ బ్యాటరీకే ఛార్జింగ్ లేదనుకో, అదేం పలుకుద్ది ఇందులోకి వచ్చి. మనమే పోయిన వాళ్ళం, మనం ఇంకోటి వెలిగించేది ఏముంటుంది అసలు? ముందు మనం ఆయన మార్గంలో ఉండి, మనం ప్రత్యక్షత పొందుకొని, మనం దీవించబడిన వారికి ఉంటే మనం ఇతరులకు దీవించగలుగుతాం. పెద్దలారుగా మీ అందరికీ ఒక మనవి, మనం ఏం చెప్పగలగాలి? నేను నా పితరులు. మన లెగసీ ఎట్లుండాలా? నేను అంటే నీ కొడుకు కూడా మళ్ళీ నీ పేరు చెప్పాలి అక్కడ. అర్థమైందా? యాకోబు వాళ్ళ నాన్న పేరు చెప్పాడు, తాత పేరు చెప్పాడు. మన పిల్లోడు మన పేరు ఏం చెప్పాలి? మన పేరు కూడా అంత లైన్లో యాడ్ అట్ట బతకాలి అసలు. దేవుడు ఎవరి దేవుడు అంటే మా నాన్న దేవుడు అని చెప్పాలి, మా నాన్న ఆశీర్వదించే దేవుడు అని చెప్పాలి. మన దేవుడు ఎట్లా దేవుడు అంటే, నేను నా పితరులు ఎవని ఎదుట నడిచితిరో అంటే ఏంటి? ఆయన ఎదుట, ఆయన దృష్టికి, ఆయన నడిచిన దారిలో నడుస్తూ అంగీకారంగా ఉన్నటువంటి బిడ్డలు ఎవరు? వాళ్ళ పితరులు. రెండవదిగా, మేము ఆయన సన్నిధిలో ఆయన ఎదుట నడిచామని చెప్పారు. రెండవదిగా, నేను పుట్టినది మొదలుకొని నన్ను ఎవడు పోషించెను అని చెప్తున్నాడు. మూడవదిగా, ప్రతి కీడు నుంచి ఎవరు నన్ను, ఆ దేవుని పేరట తన కుమారుని దీవిస్తున్నాడు. అయ్యా, తల్లిదండ్రులు దీవెన చాలా అవసరం. అయితే ఇక్కడ ఒకటి పెడతా, పెద్దోడిని దీవించమని. వింటున్నావమ్మా? అట్ట చూస్తావు ఎందుకు, అంత కోపం ఎందుకు? పెద్దోడిని దీవించమని యోసేపు ఆరాటపడ్డాడు. ముసలాయన దగ్గర తీస్తే ఏమన్నా తెలుసా? నాకు తెలిసే కనుక చిన్నోడిని తీసుకురా అన్నాడు. ఇటరా, నేను పెద్దోడినే, నాకంటే ఎక్కువ మా తమ్ముడు ఉన్నాడు, కులుకు చావకూడదు. నేను అందరికి చెప్తా, ఆడికి 5 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు, కానీ అట్ట అది ఇచ్చింది ఆయనే, దానికి ఎందుకు ఏడ్చి వచ్చేది?
దానికి ఏడుకోకూడదు. ఇచ్చిన దాన్ని వాడడం నేర్చుకోవాలి, అంతవరకే. పిచ్చి పిచ్చి పోటీలు పెట్టుకోకూడదు. నేను ఎక్కడికి వెళ్ళి చేద్దాం, మా తమ్ముడికి 5 ఇచ్చాడే, వాడు మంచిగున్నాడు, నాకు ఇచ్చింది ఒకటే. నేను ఒకటిలో నమ్మకం ఉండాలి, కానీ ఆడి మీద పడి ఏడ్చేస్తే నాకేమొస్తుంది? ఆడి పరిచయం చూసి కూలుకొని, ఆడికి వచ్చే డబ్బులు చూసి కూలుకొని, ఆడి ఫాలోయింగ్ చూసి నేను కూలుకునేందుకు? నా ఒక్కదాన్ని నేను నమ్మకంగా పట్టించుకోవాలి. 5ని బట్టి నాకు, నా 1ని బట్టి నాకు నరకం రాలే, 1ని తవ్వి పాతి పెట్టినందుకు నరకం వచ్చింది. నేను సోమవారం అయినందుకు నరకం వచ్చింది, చెడ్డోడిని అయినందుకు నరకం వచ్చింది. కానీ ఆ 5ని బట్టి ఆడికి పెద్దది నాకు చిన్నది అన్నది లేనే లేదు. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నాను, తల్లిదండ్రులారా, ఎప్పుడు మన ఆశ నా కొడుకు బాగుండాలి, బిడ్డ బాగుండాలి. జ్యేష్ఠుడికి 2 పాళ్ళు ఇమ్మన్నది వాస్తవమే, కానీ జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేసినోడికి ఒక్క దీవెన కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, జ్యేష్ఠత్వం అంటే ఏంటి? ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడా. ఎవడు జ్యేష్ఠుడంటే ఆయన సన్నిధిలో ఉండేవాడు, ఆయన మార్గంలో నడిచేవాడు, ఆయన కొరకు జీవించేవాడు. ఆడు 2వ వాడైనా 5వ వాడైనా, యోసేపులాగా ఎక్కడో 10వ వాడైనా 11వ వాడైనా ఆయనే జ్యేష్ఠుని చేస్తాడు ఆయన. హల్లెలూయా. మన పెద్దోళ్ళల్లా పెద్దోళ్ళు కాదు. నేను ఎప్పుడు బాధపడ్డాను, నాకు 2 అంతలు ఇచ్చారు వీళ్ళు, కానీ మా తమ్ముడికి ఈ 2 అంతల కంటే 10 అంతలు ఉంది. దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. దానికి ఎప్పుడు నేను బాధపడను, అసలు బాధపడను. అరే మా తమ్ముడు కరెక్ట్గా ఉన్నాడేమో, మా తమ్ముడికి దేవుడికి 5 ఇవ్వాలి, వాని సామర్థ్యం అని తెలుసు. ఆడికి అన్ని ఇచ్చిన డబ్బులు ఇస్తే నేను ఆగం చేద్దునేమో, అంత అన్ని చర్చలు ఇస్తే నేను ఆగం చేద్దునేమో, ఏం చేద్దునేమో, ఈ 4గురిని నేను నింపలేకపోతున్నా, ఎందుకు వచ్చిన గోల? అట్లా అనుకుంటా, కానీ కుళ్ళుకొని చచ్చేదైతే అస్సలు ఉండదు. కనుక మీకు మనవి చేస్తూ, తల్లిదండ్రులారా, మీకు మనస్సే మీద చేయబెట్టి పెద్దలు దీవించాలని కోరుకోవడం ఒక ఎత్తు, హడావుడిగా లేచి నా పిల్లలు దీవించాలని దగ్గరికి రావడం ఒక ఎత్తు. వచ్చిన ఆయనకి ఏ క్వాలిఫికేషన్లు ఉన్నాయో తెలుసుకున్నారు, అంతే బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏమంటాడు? పెద్దల దీవెన కొరకు. నాన్న అలాగూ కాదు. కుర్రోళ్ళు ఏం చెప్తారు? నాన్న అలా కాదు. మీరందరూ వచ్చి నాకేం చెప్పాలి? అలాగూ కాదబ్బా, మీ దృష్టిలో అది కరెక్టే కదా? మీరు అలా కాదంటంలో తప్పు లేదు. నేను ఎలాగ పెడితే అలాగా సమ్మతించడం కూడా నేర్చుకోవాలి. అవునా కాదు? చెప్తానండి. నాకు 2 అంతలు ఇచ్చాడు మా డాడీ. నాకు 2 అంతలు ఇచ్చిన దానికన్నా 1 వంతు ఇచ్చిన మా తమ్ముడు 10 అంతలు ఉన్నాడు. ఎంత ఇచ్చారనేది కాదు, ఆయన ఆశీర్వాదం ఉండాలి. వాడి మీద ఇట్లా చేయబెట్టిండేమో. కానీ మా అక్క పిల్లలు పేర్లు పెట్టేటప్పుడు పెద్దదాని మీద ఎడం చేయబెట్టి చిన్నదాని మీద చిక్కుడితే మా అక్క బావ కాదు 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 వీడు పెద్దోడు ఆ పాసం నాకు తెలుసులే పో అన్నాడు. అంటే ఏంది? అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ. బైబిల్లో రాసిన ఎప్పుడు చరిత్ర కాదు, చరిత్ర కాదు. మా అక్క పిల్లల దగ్గర చూసిన నేను. తల్లిదండ్రులారా, అనిపిస్తుంది ఏమని? పెద్దోళ్ళు దీవెన కావాలని కోరుకున్నోడికి కూడా చెయ్యి ఎక్కడ పెట్టాలని కూడా చెప్పాలని ఆత్రం మనసులో ఒక కోరిక. పెద్దోడికి ఇది, చిన్నోడికి ఇది, 3ఓడికి ఇది, 5ఓడికి ఫిక్స్ అయ్యేస్తారు. అయ్యా మా ఓడికి ఆర్టిస్టులు ఉద్యోగం కావాలి, ప్రార్థన చేయండి. నువ్వు ఫిక్స్గా మాకు చెయ్యి తీసేస్తా. నువ్వెందుకు ఫిక్స్ అవుతావు? అవడంలో తప్పు లేదు, అట్లా అనుకోవడంలో తప్పు అనకూడదు. అనుకున్నాడు, వీడి పెద్దోడు కదా, వీడికి ఇది వస్తే బాగుండు కదా, ఈ జాబ్ వస్తే బాగుండు, ఈ ఆస్తి ఇస్తే బాగుండు, వీడికి ఇది ఇస్తే బాగుండు, వీడికి చేస్తే బాగుండు అనుకోవడంలో తప్పు లేదు. కానీ నాకు తెలుసు, చెయ్యి మారిస్తే అంటే కూడా నీకు వద్దని గుంజుకుపోయింది అనుకో. గుంజుకుపోయిందా? మీరు ఎందుకు గుంజుకుపోతారు? నా కాడి నుంచి పిల్లల్ని ఎందుకు గుంజుకుపోతారు? ఏమి సాధించలేరు, ఏమీ సాధించలేరు. మీరు అనుకున్నట్టుగా పిల్లలకి చేయాలని అనుకుంటున్నారా? అది జరగని పని. ఆయన అనుకున్నట్టే మీరు నమ్మండి, దేవుని ఆశీర్వాదం. 18 ఏళ్ళకి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువు మానేసి వెళ్ళినోడు
నేను పీజీ చేసి నాకంటే కూడా, ఎన్నో కంప్యూటర్లు చేసి నాకంటే కూడా 10 రెట్లు పైన ఉన్నాడు. హల్లెలూయా కాదు, పిల్లల్ని అట్ట తయారు చేయి. ఏంది చదువు అయితే మంచిది కదా, ఉద్యోగం అయితే మంచిది కదా, అవన్నీ సెకండరీ. అన్నిటికంటే ఆయన చిత్తం గొప్పది, ఆయన ఇష్టం గొప్పది. మీరు అలా అనుకోవడంలో పొరపాటు కాదు, కానీ మీ పైన ఉన్నోడు, మిమ్మల్ని దీవించేవాడు ఎటు చెయ్యి పెడితే దాన్ని అట్లా కానియాలి. మనం అలా కాదు, మేము ఇలాగ అనుకుంటున్నాం. అనుకోవచ్చు, అబ్బా ఇవాళ మారుస్తానే దేవుడు మార్పిస్తాడు, నాకేమన్నా మొత్తం చరిత్ర తెలుసా, మొత్తం చిన్న తెలుసు, ఆయన నడిపించినట్టే మనం ఎటు పెడితే అట్లా ఉంటే నిజంగా దేవుడు ఇట్లా మార్చి ఒక్క మాట కూడా ఆయన ఒక్కసారి అన్న, ఆయన ఈడు కాదు నాకు తెలుసు అన్నాడు. మళ్ళా మాట్లాడలే. నాకు తెలుసు అన్నప్పుడు మళ్ళీ యోసేపు ఇంకా కన్విన్స్ చేసే ప్రయత్నం, అయ్యా మీరు కూడా చేయకండి, మీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేయకండి. అసలు దైవజనుడి దీవెన అవసరం, పెద్దల దీవెన అవసరం అన్నదే లేకుండా పిల్లల్ని దూరం చేస్తున్నారే. ఒకవేళ దగ్గరికి వచ్చినోడు కూడా ఏ మనసు ఉండాలా, నా లోపల ఈడి కావాలి, ఇది కావాలి అనుకుంటే అనుకో. ఒకవేళ అలా కాదు, నాకు తెలుసు వీణ్ణే అంటే కూడా సరే అనాలి, కానీ ఒక్క కామెంట్ మనం చేయడానికి వెళ్ళలేదు. ఎందుకు దీవించబట్టలేదు? ఎందుకు దీవించబట్టలేదంటే, అసలు మన పైన ఉన్నోడు దేవుణ్ణి మార్గంలో నడిచినోడు కాదు. మన పైన దీవించేవాడు, ఆయన ఎరిగినటువంటి వాడు, ఆయన కొరకు జీవించేవాడు కాదు. మన పైన ఉన్నటువంటి వాడికి ఆశీర్వాదం లేదు, ఒక వాగ్దానం కూడా లేదు. మన పైన ఉన్నోడు ప్రతిరోజు సాక్ష్యం చెప్పాలి. ఏమని? నేను ఎవని ఎదుట నేను నడుచున్నానో చెప్పగలగాల. పుట్టినప్పటి నుంచి దేవుడు నన్ను పోషిస్తున్న దేవుడు అని చెప్పగలగాల. నన్ను ప్రతి కీడు నుంచి తప్పిస్తున్న దేవుడని ఎప్పుడు చనిపోయే ముందు కూడా చెప్పాలి. అవన్నీ అమ్మా, పిల్లల జీవితాలు పాడు చేయకండి. సొంత తెలివితేటలతో పిల్లల జీవితాలని. మా చర్చిలో మీకు కొన్ని చెప్తే ఇబ్బంది అనిపిస్తాయి. ఇబ్బంది ఎట్టా అనిపిస్తుంది అని చెప్పాలనా? అది ఇప్పుడే కాదు, నీ కన్ను నేను అభ్యంతరపరిస్తే పీకి పడి అంటే ఎవరికి సంతోషం? ఏం చెప్పినావు బా, ఏం చెప్పినావు, ఇది ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుని ఏ ఇంట్లో చూసిరు అది. మరి అదేగా పరలోకం చేర్చేదే. చెయ్యి కాలు పరలోకం వెళ్ళాలని రాసాడు ఎవడైనా, అది రాసిండా? నేను కూడా రాయలే, భయం అవుతుంది మనకి. ఏం రాసుకుంటాం అట్లాంటి? నీ కన్ను నిన్ను రోజు పరుతూనే ఉంది, చెయ్యి నిన్ను రోజు పరుతూనే ఉంది. ఎన్నిసార్లు నరికేసుకొని ఎట్లా నరుకుతాం? కనుక ఎంత తెలిసినా కొన్ని అయితే చల్లగా హైసీలాగా గాలి వచ్చేయి మటుకు మంచిగా దేవుడిని దీవించుగాక అంటే అబ్బో పెట్టే పెద్ద ప్రేమ. అది పరలోకం మనల్ని చేర్చదు. నిన్ను అభ్యంతరపరిచే తీస్తేనే పరలోకం అని తెలిసి కూడా అది మనం కళ్ళ ముందు పెట్టుకోలేము. మా డాడీ పరిచయలో చెప్తున్నా, అభ్యంతరమైన తీసుకోవడం ఎంత కష్టం అని. ఒక ఆవిడ వచ్చింది, మంచి ఆమె. వాళ్ళు ఫస్ట్ ఉద్యోగస్తులు, మళ్ళా కాంపౌండర్ సారు, నిరీక్షణ రావు ఆయన పేరు, నాకు గుర్తుంది. ఆమె పేరు మర్చిపోయినా, మనమ కదా, మనమ. ఇద్దరు చాలా మంచిగా. ఏం 24 గంటలు మాట్లాడితే ఆయన ఒక మాట కూడా మాట్లాడు. జంటలను అప్పటి నుంచి చూస్తాను నేను. ఆయన అడిగితే కానీ చెప్పదేం, అడగకపోయినా చెప్తాను. వచ్చి పిల్లలు అక్కోళ్ళు మర్చిపోయిన, అక్క పేరు మర్చిపోయిన, 2 అక్కలు ఉండేవాళ్ళు. వాళ్ళు మాకంటే కొంచెం పెద్దోళ్ళు, బాగా పెద్దోళ్ళు, చాలా భక్తిగల, మచ్చలేని మంచి సాక్ష్యం పిల్లలకి. వచ్చి ఏమన్నా తెలుసా, అయ్యగారు మా పిల్లలకి సంబంధాలు చూడండి, కానీ పాస్టర్లు మటుకు చూడమాక అని ఒక పాస్టర్కి చెప్పుద్ది. వచ్చి చెప్పి డాడీ ఏం చూడలేదు, ఆ ఒక్క మాట అన్నది కుదరలేదు. మీరు తెలుసా, 45 ఏళ్ళకి పెద్దదానికి పెళ్ళి, 40 రోజులకి అవుటు. చిన్నదానికి పెళ్ళి అయిందో అవలేదో నాకైతే తెలియదు. వెల్ క్వాలిఫైడ్. ఆ కాలాన మా చిన్నప్పుడు బీఈడీ చేసారు వాళ్ళు. మా చిన్నప్పుడే
ఉద్యోగం రాలా. నేనేమంటే ఇక్కడ సేవకుడా, ఉద్యోగమా, వ్యాపారం ముఖ్యం కాదు. నువ్వు ఒకదానికి ఫిక్స్ కావద్దు. ఎవరు పిల్లలు నాగం చేశారు? పాపం వాళ్ళకి ఎంత మంచి సాక్ష్యం తెలుసా? ఆడపిల్లలు ఇద్దరికి ఎంత మంచి సాక్ష్యం. వాళ్ళ చిన్నోడు అందరికంటే చిన్నోడే, నాకంటే పెద్దోడు. నేను ఇప్పుడే అనుకుంటున్నారు ఆడిని ఆ పనిలో ఈ పనిలో పెడతాను అనుకున్నాను. నేను డిగ్రీ చదివేటప్పుడే వాడిని ఒక ఉద్యోగంలో పెట్టి చాలా అన్ననే, మాకంటే పెద్దోడిని. ఇప్పటి వరకు కూడా అందులోనే పనిచేస్తాను. బతుకు తెరువు అదే. అలా అన్నందుకు ఆ ఫ్యామిలీ ఏమైంది? ఎంత బాధాకరం అంటే, నేనేమంటా, నాకు నచ్చిందనో, ఇప్పుడు నా బిడ్డ పెళ్ళి వచ్చిందనుకోండి, కొడుకు పెళ్ళి వచ్చిందనుకోండి, నాకైతే ఒకటైతే ఉంటుందిగా, ఉంటుందిగా. ఆ ఎవడు పిల్లలకి వాళ్ళకి ఏదైనా ఉంటుందా? ఉంటుంది. కానీ మన ప్రార్థన ఎట్లా అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తం కాదు. ఫస్ట్ నా ఇష్టం కాదు అంటే నీ చిత్తం అనేది రోజు అంటాం. అయినను నా ఇష్టం కాదనే ప్రార్థన వస్తే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కనుక తల్లిదండ్రులారా, మనము దీవించే స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరు ఉండాలనుకుంటున్నారా? చెప్పరే. ఉండాలనుకుంటే నీకు దైవ ప్రతిష్ఠిత ఉండాలి. నీకు దేవుడు ఒక వాగ్దానం చేసి ఉండాలి. నీవు ఆయన ఎదుట నిందారైతుడిగా నడిచి ఉండాలి. నీ బిడ్డలకి సాక్ష్యం ఏమై ఉండాలా? ఇప్పుడే ఇందాక అనిపించింది ఆరాధనలో, ఈ దయాకర సంధ్యాన్ని చూస్తుంటే ఏమనిపించిందంటే, ఆ అమ్మాయి పుట్టక్కితను చూస్తున్నా కదా, నాకేమనిపించింది, కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇళ్ళల్లో ఎట్లుంటాయంటే, ఇప్పుడు ప్రాబ్లం కనపడద్దు కానీ ప్రారంభం నుంచి వాటిని మనం పరిష్కరించిన ఏవి కనపడవు. అర్థమైందా? ఇప్పుడు మనోళ్ళు మనకు ఎదవల్లాగా కనిపిస్తారు, మనం అసమర్థుల్లాగా అయిపోతాం, మనం చేతగానోడు మనకి అనిపిస్తుంది. కానీ ఈ మనల్నే అప్పుడు దేవుడు ఎట్ట నిలబెట్టాడు అనే సంగతి. అందుకనే మీరు ఏం చేయాలంటే, ప్రతి ప్రతికూల పరిస్థితిలో గతంలో చేసిన ప్రతి మేలుని, ప్రతి దీవెన్ని మర్చిపోకుండా, నీవు కాదు ఇంకోటికి కూడా ఉపయోగపడ్డావన్న సంగతి మర్చిపోకుండా అన్నిటిని బట్టి స్తుతిస్తూ ఉంటే ఇందులోంచి కూడా దేవుడు బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. నువ్వు అజ్జయ్. నాకు ఇందాక అనిపించింది, అరే ప్రారంభం నుంచి మనల్ని దేవుడు పైకి వెళ్ళిపోయాడు కదా, ఇవాళ కొంచెం డౌన్ అయితే మాత్రం మనం డౌన్ ఎట్ అవుతాం. మళ్ళా లేవాల్సిందంటే పాతయన్నీ గుర్తుపెట్టి, ఆహా దేవుడు ఎంత గొప్పగా నన్ను చేశాడు అన్నది చేయాలి. కనుక తల్లిదండ్రులారా, 100% మనం చనిపోయే టైం కల్లా విన్నారా, మన బిడ్డల్ని దీవించే స్థాయి మనకి రావాలి. నెంబర్ 1, మనకి జీవించు సంవత్సరాలు కొంచెమైనా ఉండాలి. దైవ ప్రత్యక్షత మనకి ఉండాలి. వాగ్దానం పొందిన వారమై ఉండాలి. మన పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఏ దేవుని ఎదుట నడిచానో అన్న సాక్ష్యం చెప్పాలి. రెండవదిగా, పుట్టినప్పటి నుంచి నన్ను పోషించిన దేవుడు అని చెప్పాలి. సమస్త కీడు నుంచి తప్పించిన దేవుడు అని చెప్పి ఆయనను మనం దీవించాలి. ఎలా? ఎటు పెట్టమంటే అటు పెట్ట కాదు, ఆయన చెప్పినట్టుగా చేతులు పెట్టి ఎవరితో ఏం పలకమన్నాడో అదే పలకాలి. మీరు రావడంలో తప్పు లేదు, వెళ్ళేటప్పుడు ఇచ్చిన దీవెన్నే పట్టుకొని వెళ్ళడం కూడా నేర్చుకోవాలి. అది చాలా కష్టమైంది. నా నెత్తి మీద నాకు ఈ కష్టాలకు కూడా బోలని కారణాలు ఉన్నాయి. చెప్పనా? ఓ పాస్టర్ గారు నెత్తి మీద ఈ ముసలోడు నాకు అనవసరంగా చెప్తాడు అన్న, అది ఇప్పుడు దాకా వెంటాడుతుంది నాకు. మీరు నన్ను గురించి అనుకుంటున్నారా? మీకు కూడా వెంటాడుతుంది సార్. నిజం. ఆయనకి నాకేమో సొట్టరేఖం ఉందా ఏంది? పిలిచి పాదం చేస్తుండే ఇద్దరికి, మా తమ్ముడికి నాకు. ఈ ముసలం ఆడిపెట్టగా నాకు పెట్టండి, రంజిగాడి టైపు. నేను కూడా వెంటాడుతుంది రోయ్. ఇప్పుడైనా మారు మనసు పొందు. నేనన్నీ నా ఫెయిల్యూర్లు చెప్తా. ఎందుకని? నన్ను ఎవడో సులకం చేసుకుంటాడని కాదు, మీరు నాలా కష్టాలు పడొద్దని. మీరు నాలా కష్టం పడద్దు.
దైవ సేవకుడు లోపల కూడా ఆయనకు తెలిసేంటి నేను అనుకున్నది నాకే తెలుసు, దేవునికి తెలుసు. అది ఎంటాడుతుంది నన్ను ఇప్పటిదా. దేవుని చిత్తానికి 100% అప్పుడే అవునా ప్రభువా నీ దాసుందారు బలికిచ్చాను అప్పుడే ఉంటాను. నేను కూడా మా తమ్ముళ్ళు ఇంకా పైకి పోతున్నాము. లేక వీడేంది నాకు పెడుతుండు, నా ప్లాన్లు నాకు ఉన్నాయి, మిడిల్ ఈస్ట్, యూరప్, ఇంకేదో వీడి మధ్యలో దూరిండేది నాకు అని అనుకున్నది. నేను సాధించింది ఏమీ లేదు. మళ్ళీ ఈ ఊరు రావాల్సి వచ్చింది. మీరందరూ లోపల తిట్టుకున్న ఎదురుకుండా నిలబడాల్సి వస్తుంది. ఏమైనా సాధించమా? ఏమీ సాధించలే. కనుక మీ అందరికీ నేను చెప్తున్నా, ఎంత నిలబడి ఈ లోపల తిట్టుకున్న నీకు ఒక ప్రత్యేకమైన దీవెన రావాలంటే ఈ దాసుడి ద్వారానే దేవుడిస్తాడు. హల్లెలూయా. ఇంకో తీరుగా రాదబ్బా. నువ్వు చెయ్యి పెట్టమన్నట్టుగా పెట్టరు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. చెయ్యి పెట్టమన్నట్టుగా నీకెంత ఆసక్తి ఉన్నా, ఎంత నమ్మకం ఉన్నా, లాస్ట్లో పరిగెత్తుకొని పిల్లల్ని దీవించాలని తెచ్చేసినా నువ్వు చెయ్యి పెట్టమన్నట్టు పెట్టరు. తల్లిదండ్రులారా, ఆ ఒక్కదానికి సిద్ధపడు. ఆ పిల్లలకి ఏం తెలియదు. మనశ్శే ఎఫ్రాయిముకి ఏమైనా తెలుసా? ఎందుకు వాళ్ళకి మా లేనిపోయిన విషయాలు కల్పిస్తున్నారు. ఆడికి సూరం ముసలోడు చూడరా, మీ తాత అసలు మంచోడు కాదురా, నేను చెప్పిన మాట ఎనోడు ఇట్లా మార్చేసాడరా అని ఆడికి చెప్పిన చిన్నప్పటి నుంచి. అట చెప్పకండి. నువ్వు దేవుని సన్నిధిలో దైవజనుడి దగ్గర రావడం మంచిది. దేవుని ఎదుట నడిచే వాళ్ళ దగ్గర రావడం మంచిది. దేవుని కొరకు జీవిస్తున్న వారి దగ్గరికి రావడం మంచిది. వాగ్దానం ఉన్నవారి దగ్గరికి రావడం మంచిది. ఆశీర్వదించబడిన వారి దగ్గరికి రావడం మంచిదే. వారి దీవెన మనకి అవసరమే. కానీ వారు దీవించే సమయంలో మన సలహాలు పనిచేయి. పిల్లల భవిష్యత్తు మంచి కోరి మీరు సేవకుల దగ్గర తీసుకురండి. దేవుని దారిలో నడుస్తున్న వారి దగ్గర తీసుకురండి. కానీ ఎవరికి ఏం చేయాలనేది చెప్పకండి. ఒకవేళ చెప్పినా పర్వాలేదు, నీ మాటను తీసేస్తే బాధపడకుండా దేవుని చిత్తం జరుగునుగా అని చెప్పండి. పిల్లోడికి మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత 12 మందిని కూడా దేవుడు పిలిచి ఆశీర్వదించాడు. 12 మందిని కూడా యాకోబు పిలిచి ఆశీర్వదించాడు. ఎందుకు అట్లా ఆశీర్వదించాడు? యోసేపును మొదట, మిగతావన్నీ తర్వాత అనే విషయాలు నెక్స్ట్ వీక్ నేను చెప్తా. ఈరోజు మటుకు మీరు గుర్తుపెట్టుకోండి, యోసేపు సింహాసనం మీద ఉన్న, ఐగుప్తుని పరిపాలిస్తున్నా, ఆయన చిటికేస్తే ఐగుప్తంతా తన మాటకు లోబడినా, కాయిలాబడి చనిపోవడానికి సిద్ధంగా ఉండి కరువును తప్పించుకోవడానికి వచ్చిన తండ్రి దీవెన కొరకు వచ్చాడు. మీరు తండ్రి దీవెనలు, దైవజనుడి దీవెన ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఆధారపడుతుంది. ఫైనాన్షియల్గా చూస్తే యోసేపు చాలా ఉన్నాడు, ఈయనగే తినటానికి వచ్చాడు. కానీ పిల్లల భవిష్యత్తు ఆ మంచం మీద పడిన ముసలోడు దీవెనతో ఉంది. నాకంటే మీకు ఎన్ని స్థాయి అన్నిట్లో కూడా ఎక్కువగా ఉండొచ్చు, కానీ దీవెన మటుకు మంచం మీద పడిన ముసలోడి ద్వారానే మన పిల్లలకు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సింహాసనం మీద ఉన్నవాడి కంటే కూడా ఈయన యాత్ర చేసిన సంవత్సరాలు ఎక్కువ, జీవించిన సంవత్సరాలు ఎక్కువ. సింహాసనం మీద ఉన్నవాడి కంటే కూడా పలుమార్లు దేవుని దూత దర్శించి మాట్లాడిన అనుభవాలు ఉన్నవాడు ఎక్కువ. సింహాసనం మీద ఉన్నవాడి కంటే కూడా పితరుల చేత బోధించబడి పితరులకు దేవుడు ఎలా కాపాడాడు, సంరక్షించాడో ఎక్కువ జ్ఞానము, అనుభవం ఉన్నవాడు మంచం మీద పడినటువంటి వాడు. దేవుడు ఈయనకు వాగ్దానం చేయలేదు, కానీ శ్రేష్టమైంది యాకోబుకు వాగ్దానం చేశాడు. ఈయనకు కళ చూపించాడు. నీ వలన నీ సంతతి దీవించబడద్దని వాగ్దానం సింహాసనం మీద ఉన్నోడిది కాదు, కానీ మంచం మీద ఉన్నోడిది. ఆ వాగ్దానం ఎవరి దగ్గరికి వెళ్ళారో వాళ్ళు వాళ్ళ సంతతి దీవించబడాలని ముసలాయన దగ్గరికి వచ్చాడు. మీరు కూడా ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ వాగ్దానం ఉంటే దేవుడు ఎవరి ద్వారా దీవిస్తుంటే అక్కడే దీవెన వస్తుంది. నేను మీ అందరి గురించి చెప్పగలను. మీరు నా దాకా వస్తారు, కానీ నా చేతులు ఎట్లా పెట్టాలనేది మీరే చెప్తారు. ఈ పద్ధతి ఈ ఆదివారం మార్చుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరంత చెడ్డని నేను చెప్తలేను. దైవజనుడు నమ్ముతున్నారు, దేవుడు ఏర్పాటు చేసి నమ్ముతున్నారు, కానీ దీవించాలని నమ్ముతారు. ఎట్లా నమ్ముతారు? చేతులు ఎక్కడ పెట్టాలో ఫిక్స్ అవ్వకండి.
మీ పిల్లల గురించి మీరు ఫిక్స్ అయ్యి రాకండి. దేవుడే తన చిత్తానుసారంగా ఎవడికి ఏ దీవెనివ్వాలో ఆ దీవెనిస్తాడు. దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని, దేవుని ఆశీర్వాదమే దీర్ఘాయుష్నిస్తుంది, దేవుని ఆశీర్వాదమే సమాధానాన్ని ఇస్తుంది. అది ఎక్కడుంటే అక్కడ సమాధానం వస్తుంది, ఉన్నకాడ ఐశ్వర్యం వస్తుంది, ఉన్నకాడ దీర్ఘాయు ఉంటుంది. ఇంతకు మించి మన పిల్లోడికి ఏం కావాలా? చేతులు ఎక్కడ పెట్టాలో మీరు చెప్పకండి. ఇక్కడ దాకా వచ్చారు, ఆయన చిత్తానికి అప్పగించుకోండి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ వాగ్దానం, మీ యొక్క ఆశీర్వాదం వారి జీవితంలో కూడా వస్తుంది. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్, ఆమేన్.